అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాటి ఈ ప్రెస్ మీటింగ్లో ముఖ్యంగా అన్నదాత గంటగా వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి వచ్చిన తర్వాత గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రైతులను కానీ పేద ప్రజలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, నేను బాగుంటే సరిపోతుందని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా ఈ సూపర్ 6 హామీల్లో ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం కలపలు మాటలు చెప్పేసి రైతులందరినీ దగా చేసి మోసం చేసి మోసపూర్తి మాటలు చెప్పేసి ఎలక్షన్ల ముందు ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత పూర్తిగా రైతులను పక్కన పడేసి రైతుల సాయం పట్టించుకోకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో వర్షాలు వచ్చినాయి, ఎన్నో రైతులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మన 2 నెలల క్రితం వర్షాలు వచ్చినప్పుడు ఎంతోమంది రైతులు పంట నష్టం జరిగినప్పుడు ఈ పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలి. గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ పంట నష్టం జరిగినా 15 రోజుల లోపల పంట నష్టం ఇచ్చేసి గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ గారు ఇప్పుడు రైతుల కోసం అండగా ఉన్న ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో రైతులందరికీ నష్టపోకూడదని చెప్పేసి ఈ క్రాప్ చేయించి ఫ్రీ ఇన్సూరెన్స్ చేయించి గతంలో ఎప్పుడూ లేదు. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికీ ఫ్రీ ఇన్సూరెన్స్ చేయించాడు, క్రాప్ ఇన్సూరెన్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ పాపానే పోలా. సొంతగా ఏ రైతు వాళ్ళే ప్రతి పంటకి వాళ్ళే ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రైతులకి ఆ రోజు జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇచ్చిన హామీల ప్రకారం ఆ రోజు రైతు భరోసా కూడా వేశాడు. కానీ ఇప్పుడు 7 నెలలైనా అన్ని ఖరీఫ్ సీజన్లు రబీ సీజన్లు అయిన తర్వాత కూడా ఇప్పటికీ పట్టించుకోవట్లేదంటే ఎంత చిన్న చూపు రాష్ట్రంలో రైతుల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కొట్టమని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతుల కోసం అండగా ఉండి అన్ని విధాలుగా ఆర్బీకేల ద్వారా అందరికి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ పూర్తిగా ఆర్బీకేల ద్వారా సప్లై చేసి అదేవిధంగా ఈ పంట ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బీకేల ద్వారా సొసైటీల ద్వారా పూర్తిగా చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నిన్న మొన్న మేము ధర్నా చేస్తాం తెలుసుకొని 1-2 సెంటర్లో స్టార్ట్ చేశారు. ఆ సెంటర్లో కూడా వాళ్ళు దళారులు పెట్టుకున్నారు కానీ సొసైటీల ద్వారా ఏం చేయట్లా. ఇప్పుడైనా అడిగితే ఒక్కోసాట 10 క్వింటాలు 20 క్వింటాలతో ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేయలేదు. అది కూడా వాళ్ళు ఈ రైతులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాళ్ళకి కనీసం మద్దతు ధర 1780 రూపాయలు ఇవ్వాల్సింది బస్తాకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా 300 రూపాయలు 400 రూపాయలు తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి రైతుల్ని 1350కి 1400 రూపాయలకి వాళ్ళు కొనే పరిస్థితి. సుమారుగా ఎకరానికి 15,000 రూపాయల దాకా ఒక ఎకరానికి రైతు నష్టపోతున్నాడంటే ఈ వరి మీద ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి కళ్ళకు కనిపించలేదా? ఇంత విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఆదుకోవడం కోసం నీకు కొంచెం కూడా అనిపించలేదా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి కలిసి ఈ రైతులకు జరిగే ఇబ్బందులు పరిశీలించి తొందరగా వాళ్ళు ఆదుకోవాలని చెప్పి కోరుకొని కనీస మద్దతు ధర బస్తాకి 1780 రూపాయలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మా రాష్ట్ర ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు మేమందరం కలిసి ఎప్పుడు గతంలో రైతుల కోసం అండగా ఉన్నాం, ఇప్పుడు కూడా రైతుల కోసం రైతులు పోరాటం చేయడం కోసం ఎప్పుడు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. రేపు 13వ తేదీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్ళి ఈ రైతుల కోసం మేము అండగా ఉంటున్నామని చెప్పేసి రైతుల కోసం పోరాడుతున్నామని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. నేను ఫస్ట్ నుంచి కూడా మేము కానీ బుచ్చేపల్లి కుటుంబం కానీ ప్రెస్ వాళ్ళన్నా పాత్రికేయులన్నా ఎలక్ట్రానిక్ మీడియా విలువలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు గౌరవించి ఎప్పుడు సహాయం చేస్తూ ఉన్నాం. కానీ గత 3 రోజుల నుంచి ఒక పేపర్ జ్యోతి పేపర్ ఫస్ట్ నుంచి రాసేది జెడ్పీనే లక్ష్యం, నెక్స్ట్ పేజీ చేజారుతున్న క్యాడర్ జెడ్పీ లక్ష్యం, నిన్న వెళ్ళామా విన్నామా అంట, దీంట్లో కూడా జెడ్పీ చేరుకున్న విషయం.
జగన్మోహన్ గారి పుణ్యమని మేము మా జెడ్పీటీసీలు అమ్మ జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత మొత్తం 56లో ఒక్కటి ఎలక్షన్ జరగలేదు, 50 జెడ్పీటీసీలు ఉన్నాయి. దాంట్లో ఎలక్షన్ల ముందు 4-5 జెడ్పీటీసీలు వెళ్ళారు. కొన్ని వాళ్ళ పరిస్థితి ప్రకారం వెళ్ళారు. మేము దాని తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మేము ఎలక్షన్లు అంతా జెడ్పీటీసీలో మీటింగ్ వేసుకొని మేమందరం ఒక ఆహ్లాదకరమైన ఒక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్దామని ఆ రోజు అనుకున్నాం. మా సొంత డబ్బులతో మేము జెడ్పీటీసీలు తీసుకెళ్ళి మేము టూర్కి పోతే అసలు నీ ప్రాబ్లం ఏదో నాకు అర్థం కాలే. మా డబ్బులు మేము ఖర్చు పెడతాం, నీ డబ్బులు కాదు కదా. మా డబ్బులతో మా జెడ్పీటీసీని మా పార్టీ క్యాడర్ని విహారయాత్రలు తీసుకెళ్తే నీకు ప్రాబ్లం ఏంది? అది కూడా డ్రామా, అది కూడా రాజకీయం అని చేస్తాడు. మళ్ళీ నేను రాస్తుంటాడు. నేను ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మా క్యాడర్కి మేము మా రీజనల్ కోఆర్డినేటర్లు కారుమూరి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పార్లమెంటు పరిశీలకులు, మేమందరం కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో పోయి మేము కార్యకర్తల క్యాడర్కి భరోసా ఇచ్చే కార్యక్రమం పెడితే దాన్ని కూడా జెడ్పీటీసీకి జెడ్పీ చైర్మన్కి లింక్ పెడతారు. మేము ఆ క్యాడర్ మాట్లాడడం కూడా సమస్య అయిపోయింది. దాంట్లో మళ్ళీ మా అక్కడ వాళ్ళ అభ్యర్థులకి భోజన వసతులు కూడా మేమే అరేంజ్ చేస్తున్నామంట. ఏమనుకున్నారు అసలు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడుగా పోరాటం ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నాం. భోజనాలు లేదు, ఎంతమంది వేల మందికి సప్లై చేసి డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తల కోసం ప్రజల కోసం అండగా ఉండి ప్రతి ఇన్ఛార్జి వాళ్ళు సొంతగా ఖర్చులు పెట్టుకొని వాళ్ళ పార్టీ క్యాడర్ను పోషిస్తుంటే మేము పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి రాత్రులు, దరిద్రపు రాత్రులు దయచేసి మానుకోవాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా నిన్న మేము ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ మేము ఫోటోలు తీసుకోవాలి, మా సమస్యలు తెలియజేయాలని చెప్పేసి జగన్మోహన్ గారిని మేము అడిగితే ప్రతి జిల్లా నుంచి కూడా అందరూ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా జగన్మోహన్ కలిసి వాళ్ళ సమస్యలు తీసుకోవడం కోసం నేను కలవడం జరిగింది. వెళ్ళామా విన్నామా అంట. జగన్మోహన్ గారు క్లియర్గా ఆయన సందేశం చెప్పిన తర్వాత సుమారుగా 4 గంటలు ప్రతి కార్యకర్త సమస్యలు వింటూ, ఏదైనా సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలు ఉన్నాయా, ఎంపీపీల సమస్యలు ఉన్నాయా, జెడ్పీటీసీ సమస్యలు ఉన్నాయా, మండల క్యాడర్ అందరితో సుమారు 4 గంటలు ఆయన స్వయానా కూర్చొని 250 మంది 4 గంటలు స్పెండ్ చేశాడు. ఏ ముఖ్యమంత్రి ఎక్స్ మినిస్టర్ సీఎం అయినా ఇంతసేపు కార్యకర్తలు ఎప్పుడు గడపల నిలబడి మాకే ఆశ్చర్యం వేసింది. అంతలోన మా ఎక్స్ సీఎం గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు క్యాడర్ కోసం టైం కేటాయిస్తే ఆయన వెళ్ళలేదంట, ఆయన మాట అంట. జగన్మోహన్ గారు ఎప్పుడు పేద ప్రజల కోసం కృషి చేస్తూ ఉంటాడు, క్యాడర్ కోసం సహాయం చేస్తాడు. దాంట్లో కూడా మళ్ళీ మా జెడ్పీ చైర్మన్లు కాకపోవడం కోసం జెడ్పీటీసీని రాశాడు. 3 రోజులు రాసి ఇంక రేపేమో రాస్తా. ఇంక ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, కరెంట్ సమస్యలు ఉన్నాయి, రైస్ మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది, అధికారులు పోలీసు వాళ్ళు సోషల్ మీడియాలో కేసులు పెడతారు. ఇన్ని దయచేసి రాయండి. లేకపోతే జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్ అంట. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అదే సీట్లో కూర్చుంటాం. ఏదో నువ్వు టీడీపీ పక్షాన్ని నువ్వు పోరాడుతున్నట్టున్నావు, ఇంకా 9 నెలలు ఉంది, అవిశ్వాసం పెడతాను. చెప్పాల్సింది వాళ్ళు, నీకెంత ఉత్తరా? నువ్వేనా ఆ టీడీపీ తరఫున నువ్వేం చేస్తున్నావు? అప్పుడు జ్యోతి పేపర్ అని తీసి టీడీపీ పేపర్ అని రాసుకో, లేదంటే కూటమి పేపర్ అని రాసుకో. వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడతావు? దయచేసి ఒక బాధ్యతగా ఉన్న పత్రికలు నడిపేవాళ్ళు, ఓ సంస్థలు నడిపేవాళ్ళు నీట్గా పత్రికగా రాసుకుంటే బెస్ట్. ప్రజల సమస్యల కోసం పోరాడండి. మీరు ఎన్ని చేసినా మమ్మల్ని దించలేరు. మా జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీలో గెలిచిన 1-2 తప్ప, 100 తప్ప అందరూ మా పక్షాన ఉన్నారు. నిన్న కూడా జగన్మోహన్ కలవడానికి సుమారుగా 43-40 మంది జెడ్పీటీసీలు వెళ్ళాము. ఇంకా 4-5 వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేక మాకు ఇన్ఫార్మ్ చేసి ఆగారు. 25 మంది జెడ్పీటీసీలు మాకున్నారు, 20 జెడ్పీటీసీలు అంటే వాళ్ళు చెప్పే పోదు నువ్వు చెబుతున్నావు. ముందు ఉంటే టవల్ లేపించుకో. దయచేసి రాతలు మాకు ఇంకా ఇప్పుడు రాసి ఇప్పుడు సుమారుగా 20 సార్లు రాసి ఉంటావు. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత జెడ్పీ చైర్మన్లు అవుతున్నారు, జెడ్పీ అవిశ్వాసం పెడతారు 20 సార్లు. ఇంకా ఇంకెన్నిసార్లు రాస్తుంది? 3 సార్లు కంటిన్యూస్గా రాసావు. 3 రోజులు కంటిన్యూషన్. దయచేసి ఆపి విలువలతో విశ్వసనీయులతో పేపర్ నడపాల్సిన కోరుతున్నాం. ప్రజా సమస్యల మీద గవర్నమెంట్ 2 టన్నులు కంప్లీట్ చేసింది మేమే. రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేయబోయింది మేము. ఫస్ట్ బెర్త్ కంప్లీట్ చేసిన జగన్మోహన్ గారు చెప్పారు. మార్కాపురంలో మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసింది మనమే. ఇన్ని అభివృద్ధి పథకాలు ఇన్ని పేద ప్రజల కోసం ఇన్ని ఇస్తుంటే ఈ పోర్టులని మెడికల్ కాలేజీ వాళ్ళు ప్రైవేట్ పనులు చేస్తున్నారు. మనం సంపద సృష్టిస్తున్నాము, వాళ్ళకి సంపదను కొల్లగొడుతున్నారని చెప్పేసి మెయిన్ టాపిక్ ఒకటి. కార్యకర్తలకు ఎప్పుడు అవసరం వచ్చినా మీ పార్టీ ప్రెసిడెంట్లు, మీ ఇన్ఛార్జీలు అందుబాటులో, నేను కూడా మీకు అందుబాటులో ఉంటాను. ప్రజా సమస్యల మీద కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఫిబ్రవరి నుంచి కూడా, జనవరి నుంచి కానీ ఫిబ్రవరి నుంచి కానీ మేము వచ్చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉండేసి మీ సమస్యల కోసం పోరాడతామని చెప్పడం ఉంది.
ఒకే కార్యకర్తలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీకి ధైర్యం కల్పించే ప్రోగ్రాం కాబట్టి నిజంగా ఈ ప్రోగ్రాం పెట్టాం. అందరూ ఎంపీపీలు, జెడ్పీటీ సంతోషంగా ఉన్నారు, మండల క్యాడర్ సంతోషంగా ఉన్నారు. అట్టా ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మా సమస్య కూడా తెలుసుకోమని వాళ్ళు అడిగారు. జగన్మోహన్ గారు క్లియర్గా వాళ్ళని మెచ్చుకొని ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలను మీరు ఖండిస్తున్నారా? ఖండిస్తున్నాం. ఏంటి మీ బాధ? అది పూర్తిగా అవాస్తవం రాస్తున్నట్టు. ఇప్పుడు నేను పోయి గిద్దలూరు కాన్స్టిట్యున్సీ, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ నేను పార్టీ ప్రెసిడెంట్ నేను ప్రోగ్రాంలు పెడుతుంటే జడ్పీ చైర్మన్ కోసం, జడ్పీటీసీ కోసం మీటింగ్ పెట్టి రాయడం ఏముంది? అది ఒకరోజు రాస్తావు, 2 రోజులు రాస్తావు. ఖర్చుకి 20 సార్లు రాసినట్టున్నాడు సుమారుగా ఎలక్షన్లు అయిన తర్వాత. ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళ మిత్రులు మాట్లాడాల్సింది. ఇతను అవసరం ఉంది. ప్రజా సమస్యల మీద పేపర్ రాయాలి. అతను సొంత ఎజెండా పెట్టుకుని రాసినట్టుంది కానీ ప్రజా సమస్యల మీద రాసినట్టు లేదు. సార్, కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధపడతా ఉంది. తీర్మానం కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎలక్షన్ కంటే మేము హ్యాపీగా ఉంటాం, మీరు రెడీగా ఉంటాం. 27 ఎలక్షన్లు వస్తాయని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. మా పార్టీ మేము స్వాగతిస్తున్నాం. మా జగన్మోహన్ గారు కూడా అదే చెప్తున్నారు, స్వాగతిస్తున్నాం. జిల్లాలో ప్రెజెంట్ వైసీపీ అనేది కాన్షియస్లీ యాక్టివ్ లేదు. సో మీరు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత జిల్లాలో పట్టుతో గత 2019-2024 టైంలో అసలు టీడీపీ కనపడల్లా. కరెక్ట్గా ఎలక్షన్లకి 3 నెలల ముందు, 4 నెలల ముందు వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 3 నెలలు అయిన తర్వాత మీరు ఎర్రగొండపాలెం కానీ, గిద్దలూరు కానీ, దర్శి కానీ ఈరోజు కనుక చూస్తుంటే సుమారుగా కార్యకర్తల మీటింగ్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 3000 మంది, 4000 మంది వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చేసి మేము వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటాము, మళ్ళీ జగన్మోహన్ గారు సీఎం చేసుకుంటాము, అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని బయట గట్టిగా తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ కేడర్లో ఎక్కువ శాతం జిల్లా కేడర్ లేదు, తర్వాత మండల కేడరు, తర్వాత నియోజకవర్గాలు, వీటన్నిటిని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి మీరు ప్రణాళిక రాబట్టి ప్రతి పార్టీకి ప్రతి సంవత్సరం ఒక మండల కమిటీలు కానీ, జిల్లా బాడీలు కానీ, స్టేట్ బాడీలు కానీ, కొన్ని అనుబంధ సంస్థలు కానీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. క్యాడర్ స్ట్రెంథనింగ్ కోసం కూడా అదే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు సంస్థాగత వాటికి బాడీలు కూడా ఏర్పాటు చేస్తాం, నిర్మాణం జరుగుతూ ఉంది. అదే భాగంలో ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగేసి మంచి అభ్యర్థుల్ని, పార్టీ కోసం కష్టపడే వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు మంచి వాళ్ళు అని చెప్పి మేము కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. రేపు రైతుల గురించి మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మేమందరం విజయవాడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి రేపు కార్యక్రమం గురించి కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా ఏంటంటే రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి సంవత్సరానికి 13,500 ఇచ్చేవాడు ప్రతి రైతులకి, ఇబ్బంది లేకుండా చేసేటప్పుడు. ఇప్పుడు రైతులకి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. 20,000 రైతులకి అసలు రైతులకి ఈనేయలేదు. ఈరోజు మేము రైతులు ఒడ్లు తడిసిపోయి, నానిపోయి, ఎండలో నీళ్లు మొక్కలు మొలిసి అంతా చండాలంగా ఉంటే వాళ్ళకి గిట్టుబాటు ధరలే లేవు. రైతులకి అంత ఇబ్బంది పడతా రైతులు ఉంటే ఇప్పటికి అసలు పట్టించుకొని ఈ ప్రభుత్వం మొక్కజొన్నలు కానీ, పొగాకు కానీ, ఏదైనా కానీ రైతులు నష్టపోవటం బాగా నష్టపోతున్నారు. ఈ నష్టపోయే వాళ్ళకి మనకి చంద్రబాబు నాయుడు ఏమీ అసలు పట్టించుకోవట్లేదు. ఏంటంటే దయచేసి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే 3 రోజుల నుంచి జ్యోతి పేపర్లో నేను గెలిచిన తర్వాత, నేను చైర్మన్గా అయిన తర్వాత మా జడ్పీటీసీలను అందరినీ గెలిచిన సందర్భంగా అందరినీ జడ్పీటీసీలని కూడా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ తోటి అందరినీ మేము ఏదో ఒక యాత్రలు తీసుకుపోదామని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఏదో ఒక రాద్ధాంతంగా చేసి పేపర్లో రాయటం అది మంచిది కాదని నేను చెబుతున్నాను. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కారుణ్య నియామకాలు కానీ ఏ ఉద్యోగాలైనా కూడా
జిల్లా పరిషత్తులో నేను ఒక్క పైసా కూడా కాదు, అస్సలు దాన్ని జడ్పీలు అంత ఫ్రీగా నేను ఉద్యోగాలు అందరికీ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈరోజు 56 మంది జడ్పీటీసీల్లో ఒక జడ్పీటీసీ మటుకు పొదల జడ్పీటీసీ ఎలక్షన్ జరగలేదు. అప్పుడు 55 మంది ఉన్నారు. 55 మందిలో మా ప్రభుత్వం ఉన్నంతకాలం 55 మంది జడ్పీటీసీలు మాతోటే ఉన్నారు, ఎటు పోలేదు. ఈరోజు పేపర్లో ఒకరోజు 29 మంది జడ్పీటీసీలు పోయారంటారు, ఒకరోజు 9 మంది పోయారంటారు. ప్రతిరోజు పేపర్లో చూడటమే 3 రోజుల నుంచి. నా మీద ఎందుకు ఇట్లా రాస్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు? మరి ఎవరో పోయే వాళ్ళు ఎవరో చూపించమని పోయిన వాళ్ళని టవల్ చేసుకొని వాళ్ళని తిరగమనండి పోయే వాళ్ళని. కొంతమంది బాగలేక ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకోవటం, జడ్పీటీసీలు వాళ్ళు చూపించుకోవడానికి పోయారు. అది కూడా ఒక రాద్ధాంతం రాలేదు. జడ్పీటీసీలు అందరినీ మేమంతా బలవంతం పొంది తీసుకుపోయామని పేపర్లు వేసారు. ఇవాళ నిన్న తాడేపల్లికి బలవంతంగా మేము జడ్పీటీసీలు అందరం మా వాళ్ళు అంతా ఎటు పోయే వాళ్ళు కూడా కాదు. మా జడ్పీటీసీలు తాతే 4-5 పోయారం కానీ టీడీపీలోకి మా జడ్పీటీసీలు మా వాళ్ళు అంతా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటారు. ఎప్పుడు మేమందరం కలిసిమెలిసే ఉంటాము వైఎస్ఆర్ పార్టీకి. వాళ్ళు ఈ రాత్రులు మానుకోవాలని నేను చెబుతున్నాను. నా మీద ఇటువంటి రాత్రులు మానేసేయండి జడ్పీ మీద. చైర్మన్ గారు, గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు?